ఈరోజు వెబ్సైట్ లాంచింగ్ ఇండియా హిస్టరీలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని ఇక్కడ పార్టీ జెండాను మీరు చూడొచ్చు. వెబ్సైట్ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి, ఏం సమాధానాలు కావాలనే దాంట్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ప్రజలకు అందుబాటులోకి అధికార ప్రతినిధిగా. థ్యాంక్ యూ సార్. వెబ్సైట్ లాంచింగ్ జరిగిపోయింది. ఇది అక్కడ ఇచ్చేసాను. ఇక మీ పేరేంది నాన్న? చిట్టెల యాదగిరి ముదిరాజ్. చిట్టెల యాదగిరి ముదిరాజ్. మెజారిటీ మా బీసీ బిడ్డల చేతనే ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఈ వేదిక మీదకి ఒకసారి పిలవాలనుకుంటున్నా. మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నాం. ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాధం రజనీ కుమార్ యాదవ్, అలాగే సూలగాని హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టె జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా, అలాగే బీసీ అణగారిన వర్గాల జీవితం కోసం తన జీవితాన్ని పరంగా పెట్టిన సంగం సూర్యారావు గారు, అలాగే ఈ మా పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి పల్లెమైన అశోక్ మునిరాజ్ గారు ఈ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయన ఉండబోతా ఉన్నారు. అలాగే మా ఆడపడుచు జ్యోతి పండల్ గారు కూడా ఈ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందు ఉండబోతా ఉన్నారు. అలాగే మదన్ మోహనాచారి గారు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మదన్ మోహనాచారి గారు వాళ్ళ విశ్వకర్మ జయంతితో వాళ్ళు బిజీగా ఉన్నారు. వచ్చాడు. ఓకే రైట్. అలాగే లింగాల గంగాధర్ గారు చాలా పెద్ద నాయకుడు మా రీసెర్చ్ టీమ్ లో. అలాగే కలివేల మధు గారు, లింగాల గంగాధర్ గారు మా పెరిక బిడ్డ కోశాధికారిగా, అలాగే కలివేల మధు గారు ఉప కోశాధికారిగా, మధు మా నాయ బ్రాహ్మణ సోదరుడు, అలాగే ఉప కోశాధికారిగా కొక్కలకొండ మనోజ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కార్యదర్శులుగా బాగల వెంకటేష్ గారు, అలాగే బసాపూర్ నగేష్ ముదిరాజ్ గారు, అలాగే ప్రవీణ్ గారు గద్వాల నుంచి, అలాగే బుసాపూర్ శంకర్ గారు, రమేష్ యాదవ్ సంగారెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు, అలాగే అఖిల్ పాషా గారు. ఈ కార్యక్రమంలో మేము అందరి సంక్షేమం చూస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామనేటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. అలాగే కార్యదర్శిగా శివవీర్ రెడ్డి గారు పంపి. వీళ్ళంతా పంపి. అఖిల్ పాషా రైట్. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర కార్యవర్గంగా మీ ముందు నిలబడ్డాం. అలాగే ఇంకా
ఇంకా చాలా మంది ఇన్ఛార్జీలు, బాధ్యులు, యువత విభాగం, మహిళా విభాగం, ఇలా అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పటేల్ వనజ గారిని ఈ సభ గౌరవించుకుంటా ఉంది. అలాగే ఇంకా చాలా మంది యువత, మిగతా విభాగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా, ఇక్కడ తీన్మార్ మల్లన్న పైన ఇప్పటికి 4 సార్లు హత్యాయత్నాలు జరిగినాయి. మొన్నటికి మొన్న ఈ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయంలో కాల్పులే జరిగినాయి. చాలా మంది ఎప్పటి ఈ పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ, నా మిత్రులందరూ ఒకసారి చేయి ముందుకు పెడితే, చెయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాము. ఇది మా ఆత్మగౌరవ సాక్షిగా మీ ముందుంచుతున్నటువంటి ప్రమాణం. ధన్యవాదాలు. ఒక్కసారి సరే జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఈనాటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డైనమిక్ నాయకులు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఆశా జ్యోతి, అదేవిధంగా ఇప్పుడే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికైనటువంటి నాయకత్వానికి ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి అనేక జిల్లాల నుంచి ఈ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి మరి ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, అదేవిధంగా సోదరి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారానికి రావటానికి, అధికారాన్ని చేపట్టడానికి సుదీర్ఘంగా పోరాటమే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందరో మహామౌలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీల సమస్యను గుర్తించడానికే చాలా కాలం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ దేశంలో కులము ఉంది అని చెప్పటానికే, కులాన్ని గుర్తింపజేయటానికే అనేక సంవత్సరాలు ఏంటిది అంటే గ్రామ గ్రామాల తిరిగి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మొత్తం ఏంటంటే కులము అనేది ఉంది, అగ్ర కులాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, కులాల ఆధారంగా అణిచివేత జరుగుతుంది అని చెప్పటానికే చాలా సమయం పట్టింది. అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులను మహాత్మా జ్యోతిరావు పూలే,
ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సీరామ్ గారు లాంటి వ్యక్తులను గుర్తింపజేయడానికి, వాళ్ళు మా పితామహులు అని చెప్పటానికి, వీళ్ళను మనం గుర్తించాలి, వీళ్ళే మన సిద్ధాంత కర్తలు అని చెప్పటానికి వాళ్ళను భుజంగా వేసుకొని గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్రంలో తిరగటానికే చాలా సమయం పట్టింది, వాళ్ళను ఒప్పించడానికే చాలా సమయం పట్టింది. అదే విధంగా బీసీలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయడానికి మొత్తం ఏంటంటే కరపత్రాలు వేసి ఎవరు ఎంత డేటా, రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే విధంగా విలమ సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా అనుభవించడం జరిగింది, మనం రాజకీయ బానిసలుగా ఉన్నాము అని తెలియజెప్పడానికే సంవత్సరాల సమయం పట్టింది. ఎంతో శక్తిని దారిపోయాల్సినటువంటి సమయం పట్టింది. బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది. బహుజనులంతా ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే లాభం లేదు. వాళ్ళకు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, బ్రతిమిలాడినా వాళ్ళు ఇవ్వరు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వరు, అదే విధంగా బీజేపీ పార్టీ ఇవ్వదు. ఇవన్నీ కూడా అగ్రకులాలను కలుస్తున్నాయి. ఆ పార్టీలలో ఉండటం, ఆ పార్టీలను నమ్ముకోవటం, ఆ పార్టీల చుట్టూ తిరగటం ఇది అనవసరం. దీనివల్ల ఏమి లాభం లేదు. స్వతంత్రమైనటువంటి ఉద్యమమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన నాయకత్వంలోనే మనం పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల నాయకత్వంలో ఈ రాజకీయ పార్టీ ఏర్పడినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు, మహిళలు పెద్ద మొత్తంలో ఈ పార్టీలో భాగస్వాములను చేసి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా, ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా అన్ని పదవులలో కూడా వాటానిచ్చి ఈ రాష్ట్రంలో ఒక సమానత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఒక సమాజాన్ని నిర్మించడం కోసమే ఈ సమయం ఆసన్నమైంది. నేను ఎప్పుడో చెప్పాను, 8 నెలల క్రితమే ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆర్ కృష్ణయ్య పార్టీ పెట్టలేదు, ఇంకో సంఘం నాయకులు పార్టీ పెట్టలేదు, మరి ఎవరు పెడతారు అని అడిగితే నేను చెప్పాను, తీనుమార్ మల్లన్న పార్టీ పెట్టేటట్టుగా కనిపిస్తుంది, ఆయనకొక్కరికే దమ్ము ఉందని 8 నెలల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పాను. కాబట్టి అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాటం చేస్తున్నాడు. అయినా నాకు నమ్మకం కలిగింది. కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ముందుకు వచ్చిండు. ఇప్పుడు మనం పట్టింపులకు పోకుండా బీసీలందరినీ కూడా ఏకం చేసి, అదేవిధంగా ఎస్సీ సమాజాన్ని, ఎస్టీ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని, అదేవిధంగా మహిళా సమాజాన్ని మనం వెంట పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయ బానిసత్వం యొక్క సంఖ్యలను తెగదెంచడానికి మనమంతా కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముందు పోరాటం చేయాల్సింది అగ్రకులాలకు వ్యతిరేకంగా కాదు, మన సమాజం మీదనే, మన బహుజనుల మీదనే, మన బీసీల మీదనే. మన బీసీలకు అమాయకత్వం ఉంది, అదేవిధంగా అనైక్యత ఉంది. ఒక కులానికి ఇంకొక కులము అంటే అపోహలు ఉన్నాయి. వీటిని మొత్తం వేరు చేయడానికి మొత్తం ఏంటంటే పాలక వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రజలలోకి వెళ్దాం, గ్రామాల్లోకి వెళ్దాం, మన సమాజాన్ని విముక్తి చేసి, మన సమాజాన్ని చైతన్యం చేసి ఓట్లను మనం వేయించుకోవడానికి ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి పోరాటం మన సమాజాన్ని కూడగట్టడం కోసమే, మన సమాజాన్ని ఐక్యం చేయడం కోసమే, ఉన్నటువంటి మనస్పర్ధలు పోగొట్టడం కోసమే, అపోహలను పోగొట్టడం కోసమే మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి మేమందరం కూడా వెన్నుదన్నుగా ఉంటూ దీంట్లో మమేకం అవుతాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పులి, జై భీమ్, జై భారత్. పార్టీ కండువాలు ఇప్పుడు ఇంతమందిని చేంజ్ చేసుకోవడం అంటే ఒక పెద్ద కార్యక్రమం అవుతుంది. కాబట్టి నేను ప్రింటింగ్ సభ్యులకు చెప్తా ఉన్నా, పార్టీ కండువాలు వాళ్ళందరికీ సప్లై చేయండి. ప్రతి గ్రామంలో ఇప్పటికే చాలా మంది మిత్రులు వచ్చిన ఫోటో చూపించినారు. అన్నా మా ఊర్లో మన పార్టీ గద్దె రెడీ అయిపోయింది, మన జెండా రెడీ అయిపోయింది, కానీ నువ్వు చెప్తే దాని మీద పెట్టడమే అనేటువంటి మాట చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ గ్రామంలో ప్రతి గ్రామంలో
ఉన్న బొడ్రాయే మన ఐక్యతకు సాక్ష్యం. ఆ బొడ్రాయి సాక్షిగా మన జెండా ఎగరాలి. ప్రతి గ్రామంలో రాజ్యాధికార పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి తెలియజేస్తూ అందరినీ ఇప్పుడు చాలా మంది అక్కడి నుంచి వచ్చినారు, చాలా మంది జాయిన్ కావడానికి. సో ఇన్ని వేల మంది ఇప్పుడు అందరూ జాయిన్ అయినట్టుగా భావించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టి జాయిన్ అయిన వాళ్ళు నాతో పాటు తెలియజేయండి, గట్టిగా చప్పట్ల ద్వారా. అలాగే నా సోదరులు జమాతీ ఇస్లాం హిందూ సోదరులు ఇక్కడ ఉన్నారు, రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. भाई आ जाओ, आ जाओ भाई మనతో పాటు మన ఈ పార్టీ మన బీసీ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జమాతే ఇస్లామీ హింద్ సంస్థ మనతో పాటు ముందడిగేసి వస్తా ఉంది.